నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ఈ సర్వసభ సమావేశం ఇవాళ ఈ అయోధ్య హాల్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా బాధోషుడి నేషనల్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మరి ఏ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఆలోచన భాగంగానే మరి మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశానుసారంగానే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నిర్వహించిన ఈ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులైన రామమోహన్ గారికి, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న మల్లికార్జున గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దల పెంచులు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా కడప నగర రఘునాథ్ మరి పెద్దల పెంచులు కె సురేష్ బాబు గారికి, మరి పెద్దలు శాసనమండలి సభ్యులు మరి రామచంద్రారెడ్డి గారికి, మరి వేదిక నిర్వహించిన గౌరవ కార్పొరేటర్లకు, ఆప్షన్ సభ్యులకు, మహిళా నాయకులకు, మరి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ఒక్క విషయం ఇక్కడ చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మైక్ ఇస్తే అనర్గళంగా గంట నుంచి గంటసేపు మాట్లాడే నాయకులు ఉన్నారు. భవిష్యత్తులో బహుశా ఏ పార్టీలో కూడా ఉన్నారు. మనం చూసాం కమ్యూనిస్ట్ పార్టీలో అంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కన్నా ఈరోజు మన పార్టీలో మైక్ ఇస్తే మాట్లాడే వాళ్ళు 1% మంది ఉన్నారు. కానీ ఈ సందర్భంగా వాళ్ళకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మరి అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాను. మీరందరూ అన్నగా భావించకండి. మరి అనేక సందర్భాలు వస్తాయి. మరి ఇలాంటి సమావేశాలు అనేకం మనం నిర్వహించుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావం మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరి మన ముఖ్య అతిథులతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి అందరికీ మనకు ఇవ్వలేకపోయామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటే, మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ మన అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మరి ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 1 సంవత్సరం 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఏనాడు కూడా మరి ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ఏనాడు కూడా నిర్వహించుకోలేదు. మరి ఆ రకంగా ఎన్నికల కోసం మాత్రమే హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి బహుశా ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఇవన్నీ కూడా మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటే, మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, గడప గడపకు తీసుకెళ్ళాలి. మరి ఈ కార్యక్రమం పేరు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి, మరి అదేవిధంగా బాబు ఏదైతే మేనిఫెస్టోని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటామని చెప్పి కార్యక్రమాన్ని కూడా మరి ఇది 4 విడతలు జరుగుతుంది. మరి 4వ విడత నుంచి ఇప్పుడు మనము మొదటి విడత జిల్లా స్థాయిలో మరి అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సమావేశపరిచి మరి ఏదైతే ఈ స్కాన్ ని మనం ప్రారంభించడం జరిగింది. మరి 2వ విడత కింద ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి అదే రీతిలో 3వ స్థాయికి ఇప్పుడు మేము వచ్చాం. మండల స్థాయిలో మరి ఈ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే మనం నార్త్ జోన్ లో, అంటే మండలం అంటే మనకు మండలాలు లేవు కాబట్టి, మరి కడప అంతా కూడా అర్బన్ కాబట్టి దానికి 4 జోన్లుగా విభజించడం జరిగింది. మరి ఆ జోన్లలో మొదటి విడత కింద నార్త్ జోన్ లో మనం ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇది 2వ కార్యక్రమం. ఈరోజు ఈస్ట్
జోన్ లో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో నెక్స్ట్ మరి ఏదైతే మన మిగతా 2 జోన్లో కూడా కార్యక్రమం చేసి 4వ విడత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డివిజన్ లో కూడా మరి ప్రతి గడపకు మరి మనము వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో మరి ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారో మరి అవన్నీ కూడా ప్రతి గడప కాడికి వెళ్ళి మనం వాళ్ళకు వివరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఒక పాంప్లెట్ కూడా రెడీ అవుతుంది. మరి ఆ పాంప్లెట్ రెడీ చేసి మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గడపకు ఆ పాంప్లెట్ చేర్పిస్తూ మీరు కూడా మరి ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం. మరి మీ మండల నాయకులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మరి ప్రతి గడపకి వెళ్ళి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏదైతే మోసపు హామీ ఇచ్చి మరి ఏదైతే మోసం చేస్తున్నారో మరి అవన్నీ కూడా మరి క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి ముఖ్యంగా మరి గౌరవ కార్పొరేటర్లు బాధ్యత తీసుకొని ప్రతి డివిజన్ కూడా మీ డివిజన్లలో ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికాడికి వెళ్ళి మరి ఆ పాంప్లెట్ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మరి వాళ్ళకు వివరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మనం ఒకసారి చూస్తే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి మరి ఏ రకంగా మరి 1 సంవత్సరం కాలం పూర్తి అయినా కూడా మరి దాంట్లో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని పరిస్థితి. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. మరి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే సంవత్సరం అంటే ఒక్కొక్కరికి 3 నెలలకు 3,000 చొప్పున 36,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బాకీ పడ్డారు. మరి అదే కాకుండా మరి తల్లికి వందనం చెప్పారు. తల్లికి వందనం కూడా మొదటి సంవత్సరం ఎగొట్టారు. ఏం చెప్పారు ఎన్నికల ప్రచారంలో? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పిల్లలు వెళ్ళి కనిపించినా కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మరి మహిళ ఎక్కడ కనిపించినా కూడా మీకు సంవత్సరానికి 18,000 అని చెప్పి ఆ రకంగా ప్రజలకు తీసుకెళ్లి మరి ఈ రోజు 1 సంవత్సరం కాలం పూర్తవునా కూడా మరి ఏ ఒక్కరికి కూడా మరి ఆ తల్లికి వందనం రాలేదు మొదటి సంవత్సరంలో. మరి ఈ రోజు 2వ సంవత్సరంలో మరి ఏదైతే ఆ తల్లికి వందనం ఇచ్చిన పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే మరి సుమారుగా 87 లక్షల మందికి ఆ తల్లికి వందనం అర్హులైన ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు. కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు అన్ని ఆంక్షలు పెట్టి కట్టింగ్లు పెట్టి ఎంత ఇచ్చారంటే 54 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మరి అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి లేదు. మరి ఆనాడు ఏం చెప్పారు? ఎక్కడ కూడా కండిషన్ ఉండవు, కట్టింగ్లు లేకుండా ఇస్తానని చెప్పి